ఆయన రాష్ట్ర మంత్రి కుమారుడు ప్రస్తుతం ఎంపీగా కూడా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని ఆశపడుతున్నారట. ఎమ్మెల్యే కావడానికి ఏకంగా తన పెద్దనాన్న సీటుపైనే కన్నేశాడట ఆ నాయకుడు. ఎవరేమనుకున్నా ఏదేమైనా రాబోయే ఎన్నికల్లో పెద్దనాన్న ఇలాకా నుంచే బరిలోకి దిగాలని ఆ ఎంపీ గారు ఉవ్విళ్లూరుతున్నారట. తన తండ్రి ఇమేజ్, తాత రాజకీయ వారసత్వం వర్కౌట్ అవుతుందని లెక్కలు వేసుకుంటూ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారట. తన ఫ్యామిలీ ఫాలోవర్స్ ని కూడా కలుస్తున్నారట. ఇంతకు ఎవరా ఎంపీ? ఆయన కన్నేసిన ఆ నియోజకవర్గం ఏంటి? ఎంపీ గెడ్డం వంశీకృష్ణ బెల్లంపల్లి సెగ్మెంట్ పై ఫోకస్ పెట్టారా? బెల్లంపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గెడ్డం వినోద్ కుమార్, ఎంపీ వంశీ తన పెద్దనాన్న సీటుకే ఎసరు పెడుతున్నారా? వినోద్ పై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకునే ప్లాన్ లో ఉన్నారా? బెల్లంపల్లి నుంచి తన కూతురును పోటీ చేయించే ఆలోచనలో ఎమ్మెల్యే వినోద్. కాకా వెంకటస్వామి వారసుల మధ్య అప్పుడే టికెట్ రేస్ నడుస్తుందన్న గాసిప్స్ పొలిటికల్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. కాకా ఫ్యామిలీ నుంచి ఆల్రెడీ 3 నేతలు పాలిటిక్స్ లో 3 కీలక పదవుల్లో ఉన్నారు. వివేక్ వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నారు. వివేక్ తనయుడు వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీ, వివేక్ సోదరుడు వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యే. 3 కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులుగానే ఉన్నారు. అయితే రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ఈక్వేషన్స్ ను మార్చే ప్రయత్నాలు మొదలుపెట్టారట వివేక్, అతని తనయుడు వంశీ. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి పెద్దపల్లి పార్లమెంట్ మెంబర్గా గెలిచిన మంత్రి వివేక్ కుమారుడు గెడ్డం వంశీకృష్ణ వచ్చేసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆశపడుతున్నారట. అందుకోసం తన పెద్దనాన్న ఎమ్మెల్యే గెడ్డం వినోద్ సిట్టింగ్ సీటు బెల్లంపల్లిపైనే వంశీ కన్నుపడిందన్న టాక్ వినిపిస్తోంది. ఎంపీగా పెద్ద ప్రాధాన్యత లేదని అనుకుంటున్న వంశీ రాబోయే ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేయాలని భావిస్తున్నారట. అయితే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వంశీ తన పెద్దనాన్న నియోజకవర్గమైన బెల్లంపల్లిని ఎంచుకోవడమే పొలిటికల్ ఇంట్రెస్టింగ్ గా మారింది. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ పై ఆరోపణలు, సొంత పార్టీలో వ్యతిరేక గ్రూపులు, ఆయన ప్రజలకు అందుబాటులో ఉండరన్న విమర్శలు ఎక్కువయ్యాయి. బెల్లంపల్లిలో కొంతమంది సొంత పార్టీ నేతలే ఆయనపై నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టారట. రాబోయే ఎన్నికల్లో తమకే టికెట్ వస్తుందని కూడా చెప్పుకుంటున్నారట. ఆ దిశగా కొందరు స్థానిక నేతలు ప్రయత్నాలు కూడా స్టార్ట్ చేశారట. అయితే రాబోయే ఎన్నికల్లో బెల్లంపల్లి నుంచి తన కూతురు వర్షాను బరిలోకి దించే యోచనలో వినోద్ ఉన్నట్లు తెలుస్తోంది. వివేక్ మనోగతం ఇలా ఉంటే, వివేక్ తనయుడు వంశీ మాత్రం పెదనాన్న సీటులోనే కర్చీఫ్ వేస్తున్నారన్న టాక్ వైరల్ అవుతోంది. బెల్లంపల్లిలో తన తాత కాక తండ్రి వివేక్ వెంకటస్వామి ఇమేజ్ తో ఈజీగా గెలవొచ్చనే అంచనాల్లో ఉన్నారట. ఇప్పటికే అక్కడున్న క్యాడర్ తో టచ్ లో ఉంటూ సమయం సందర్భం వచ్చినప్పుడల్లా తన మనసులో మాటను తన అనుచరులు కాకా అభిమానుల చెవిలో వేస్తున్నారట. అన్నీ అనుకూలిస్తే బెల్లంపల్లి నుంచి తాను ఈజీగా ఎమ్మెల్యే అవ్వొచ్చని ఎంపీ గారు ఉవ్విళ్లూరుతున్నారట. పక్కనే ఉన్న చెన్నూరు తన తండ్రి నియోజకవర్గం. ఇటు బెల్లంపల్లి కలిసి వస్తే మంచిర్యాల జిల్లాని శాసించొచ్చనే లెక్కలు వేసుకుంటున్నారట. మంచిర్యాల నియోజకవర్గం తమ ప్రత్యర్థి ప్రేమ్ సాగర్ రావు చేతిలో ఉండటంతో పక్కన ఉన్న బెల్లంపల్లి, చెన్నూరు తమ ఆధిపత్యంలో ఉంటే జిల్లాపై పట్టు పెంచుకోవచ్చనే భావనలో ఉన్నారట మంత్రి వివేక్, ఆయన తనయుడు వంశీ. అయితే ఇప్పుడు కూడా బెల్లంపల్లి సీటు తమ కుటుంబ సభ్యులదే అయినప్పటికీ ఎమ్మెల్యే వినోద్ అంటిముట్టనట్లు ఉండటాన్ని వివేక్ కుటుంబం సహించలేకపోతుందట. మంత్రి పదవి విషయంలో వినోద్, వివేక్ మధ్య కాస్త గ్యాప్ ఏర్పడిందట. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తన తమ్ముడు వివేక్ ను నియోజకవర్గానికి రానివ్వకుండా అడ్డుకుంటున్నా వినోద్ స్పందించకపోవడం వివేక్ కుటుంబానికి ఆగ్రహానికి గురిచేస్తుందట. ఇటీవల బెల్లంపల్లి నియోజకవర్గంలో జరిగిన మంత్రి వివేక్ కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యే వినోద్ ఎడముఖం పెడముఖంలా ఉండటం వారి మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారానికి బలం చేకూరుస్తుందని అంటున్నారు హస్తం కార్యకర్తలు. పెదనాన్న వినోద్ మైనస్ పాయింట్లను పసిగట్టిన ఎంపీ వంశీకృష్ణ ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో బెల్లంపల్లి నుంచి బరిలోకి దిగాలని ప్లాన్ చేసుకుంటున్నారట. తనకు తండ్రి వివేక్, తాత వెంకటస్వామి అభిమానుల అండ ఉంటుందనే ధీమాలో ఉన్నారట పెద్దపల్లి ఎంపీ. తన కూతురు వర్షాను నెక్స్ట్ ఎన్నికల్లో బరిలోకి దించుతాననే వినోద్ భావిస్తుంటే మధ్యలో తమ్ముడి కొడుకు దూరడం వినోద్ కంటి మీద పునుపు లేకుండా చేస్తుందట. టికెట్ వస్తే సరే, లేదంటే 2018లో తాను పోటీ చేసి ఓడిపోయిన బీఎస్పీ పార్టీ నుంచైనా సరే కూతురును బరిలోకి దించుతానంటూ వినోద్ తన సన్నిహితులకు చెప్పుకొస్తున్నారట. అయితే వినోద్ పై సొంత పార్టీలో నెగిటివ్ ప్రచారం మొదలు కావడం వెనుక ఎంపీ వంశీ ప్రమేయం లేకపోలేదంటున్నారు బెల్లంపల్లి కాంగ్రెస్ శ్రేణులు.
కూతురును బరిలోకి దించాలనుకుంటున్న వినోద్ ఆశలు నెరవేరుతాయో, ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకుంటున్న ఎంపీ డ్రీమ్స్ నెరవేరుతాయో వేచి చూడాలి మరి.